అందరికీ నమస్తే అండి. ఈరోజు మచిలీపట్నంలో హై టెన్షన్ నెలకొంది. ఇటీవల మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వంగవీటి మోహన్ రంగా గారి సభలు నిర్వహించుకుంటున్నారు. ఆయన ఇరు పార్టీలకి సంబంధించినటువంటి నేతగా ఉన్నాడు ప్రస్తుతానికి. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారి కుటుంబంలో మనకు తెలుసు, కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, కొందరు వైసీపీలో ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు. సో ఇప్పుడు ఇటీవల వారి కుమార్తె రాజకీయ ఆరంగేటం చేయడం కోసం రకరకాల ప్రెస్ మీట్లు పెడుతూ రంగా మహానాడు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం సంచలనం కదలికలు తీసుకొచ్చారు. సో దీంతో కాపు నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ని కొంచెం పక్కన పెట్టేసి అసలు రంగానాడు అంటూ ఈ కార్యక్రమాలను అసలు ఏం జరుగుతుంది, జనాలు ఆలోచన ఎలా ఉందనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ పెట్టారు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించే ఈరోజు మచిలీపట్నంలో మోహన్ రంగా గారి కార్యక్రమానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే కూటమి నేతలు, వైసీపీ నాయకుల మధ్య కొంచెం వివాదాలు మొదలైనట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే మచిలీపట్నం హై టెన్షన్ అని చెప్పుకోవచ్చు. పోలీసులకి ఇది పెద్ద తలకాయ నొప్పిగా మారింది. ఒకే దారిలో వైసీపీ ర్యాలీలు వెళ్ళాలి, కూటమి ర్యాలీలు వెళ్ళాలి. మొత్తానికి పోలీసు వాళ్ళు ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కనుక పోలీసు వారు ఏం చెప్తారంటే ఫస్ట్ కూటమి నేతలను వెళ్ళనిస్తే తర్వాత మీరు వెళ్ళొచ్చు అనేది వైఎస్ఆర్సీపీకి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో దానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే నిన్నటి వరకు పవర్లో ఉన్నారు కదా. దానికి సంబంధించి అక్కడ పేరు నాని గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి, అయినా సిటీతో పని లేకుండా మేము రూరల్ ప్రాంతంలో వేరే రూట్ని వెళ్ళటానికి కూడా పోలీసులు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని పేరు నాని గారి ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే కూటమి నేతలకే సపోర్ట్ అన్నట్టుగా పోలీసులు కూడా నింపాదిగా ఉన్నారనమాట. సో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది కదా. సో దీన్ని బట్టి ఆ కూటమి నేతలకే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే మొత్తం మీద మాత్రం మచిలీపట్నంలో ఏ క్షణానైనా ఏమైనా జరగవచ్చు అనే హై టెన్షన్ మాత్రం బాగా నెలకొంది. పోలీసు బలగాలు కూడా బాగా మోహరింపు చేశారు. సో ఇప్పుడు అక్కడ ఈ రంగానాడు ఆ కార్యక్రమానికి జనాలు అయితే విపరీతంగా వచ్చున్నారు. రెండు పార్టీల మధ్య ఖచ్చితంగా ఘర్షణ వాతావరణం అయితే కనిపించే అవకాశాలు ఉంది. దాన్ని ఏ విధంగా అయినా కూడా ఎక్కడ అలజడు లేకుండా సమిచిపోయేలాగా చూడటానికి పోలీసులు ప్రయత్నాలు బాగా చేస్తూ ఉన్నారు. మొత్తానికి మాత్రం వైసీపీ మాత్రం బాగా గట్టిగా పట్టుదలతోటి మేము కూడా ఇదే ర్యాలీ చేయాలంటున్నారు. కానీ పోలీసులు మాత్రం ఆ ర్యాలీని స్టాప్ చేయించారు. కూటమి ర్యాలీని మాత్రమే సజావుగా సాగే విధంగా పోలీసుల దగ్గరుండి నిర్వహిస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి వైసీపీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, ఏం జరుగుతుందనేది మాత్రం ఇప్పుడు మచిలీపట్నం హై టెన్షన్ కనిపిస్తూ ఉంది. ఎలా ఉంటుంది ఏందనేది మాత్రం కొంచెం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి ఉంది.